ओम शांति। ఓం శాంతి. आज का रात्रि क्लास है ఈరోజు రాత్రి క్లాస్ అయ్యింది 13/68। 13/9/1968. भारत का उत्थान और भारत का पतन। భారత్ యొక్క ఉత్థానం మరియు భారత్ యొక్క పతనం. अभी तुम बच्चे हो भारत के उत्थान की तरफ। పిల్లలైన మీరయ్యారు భారత్ యొక్క ఉత్థానం వైపు. तुम्हारी बुद्धि में మీ బుద్ధిలోని सिवाय विश्व की बादशाही और कुछ भी सूझता नहीं होगा। కేవలం విశ్వం యొక్క రాజ్యాధికారం తప్ప ఇంకేది కూడా మీ బుద్ధిలో ఉండదు. तुम्हारी एम ऑब्जेक्ट ही है विश्व की बादशाही पाना। మీ యొక్క ఏం అబ్జెక్టే అయ్యింది విశ్వం యొక్క బాద్షాహీని పొందడం. और सारी दुनिया है पतन की तरफ। మరియు మొత్తం ప్రపంచం అంతా పతనం వైపుకు ఉంది. तुम जा रहे हो उत्थान की ओर మీరు ఉత్థానం వైపు వెళ్తున్నారు. और बाकी दुनिया है पतन की ओर। మరియు మిగతా ప్రపంచం అయ్యింది పతనం వైపుకి. तुम्हारी दुनिया మీ ప్రపంచం नई दुनिया है కొత్త ప్రపంచం అయ్యింది. और तुम्हारी बुद्धि మరియు మీ బుద్ధి नई दुनिया में ही बसती है। కొత్త ప్రపంచంలోనే నివసిస్తుంది. बाप रोज लिखते हैं पद्मा पदम भाग्यशाली बच्चों। తండ్రి రోజు వ్రాస్తారు పదమాపదం భాగ్యశాలి పిల్లలు. हे बच्चों ఓ పిల్లలు, तुम हेवन के मालिक बन रहे हो। మీరు హెవెన్ కి యజమానులుగా తయారవుతున్నారు. आम पब्लिक की बुद्धि है उस दुनिया की तरफ। సాధారణమైన పబ్లిక్ యొక్క బుద్ధి అటువైపు అయ్యింది. और तुम्हारी है नई दुनिया की तरफ। మరియు మీదయ్యింది కొత్త ప్రపంచం వైపు. तो बच्चों का पुरुषार्थ ही है हम नए विश्व पर అయితే పిల్లల యొక్క పురుషార్థమే అయ్యింది. और तुम्हारी है नई दुनिया की तरफ। तो बच्चों का पुरुषार्थ ही है हम नए विश्व पर పిల్లల యొక్క పురుషార్థమే అయ్యింది కొత్త విశ్వం వైపు फिर से मालिक बनने के लिए आए हैं। మళ్ళీ యజమానులుగా అవ్వడం కోసం వచ్చాం. और ऐसी जगह आए हैं మరియు ఎటువంటి స్థానంలోకి వచ్చాము అంటే ऐसे टाइम पर आए हैं जहाँ धन की कमी नहीं होगी। ఎటువంటి టైంలో వచ్చాము అంటే ఎక్కడైతే ధనం యొక్క లోటు ఉండదో. शिव का भंडारा भरपूर काल कंटक दूर। शिव का भंडारा भरपूर कालकंटक दूर. पुरुषार्थ करके हम इनके लिए विजयमाला में पिरोवे। పురుషార్థముని చేసి వీరి కోసం మనం విజయమాలలో తిప్పబడాలి. विश्व के तख्त नशीन बने। విశ్వం యొక్క తఖ్త నసీన్లుగా అవ్వాలి. సింహాసనాధికారులుగా అవ్వాలి. देखो అయితే చూడండి, पुरानी दुनिया और नई दुनिया के लक्ष्य वालों में कितना रात दिन का फर्क है। పురాతన ప్రపంచం మరియు కొత్త ప్రపంచం వారిలోని ఎంత తేడా ఉంది. ఎంత రాత్రికి పగలికి ఉన్నంత తేడా ఉంది. तुम दिन की तरफ जा रहे हो మీరు పగలు వైపుకు వెళ్తున్నారు. बाकी सारी दुनिया रात की ओर जा रही है। మరియు మొత్తం ప్రపంచం అంతా రాత్రి వైపుకు వెళ్తుంది. तुम जानते हो మీకు తెలుసు हम अपनी राजधानी स्थापन कर रहे हैं। మనం మన రాజధానిని స్థాపన చేసుకుంటున్నాం.
अभी पुराने चीची राज्य में हैं। ఇప్పుడు పురాతన చీచీ రాజ్యంలో ఉన్నాం, विषय सागर में है। విషయ సాగరంలో ఉన్నాం. अभी तुम ఇప్పుడు మీరు विषय सागर से निकल पड़े हो। విషయ సాగరం నుండి బయటకు వచ్చాం. नंबरवार पुरुषार्थ अनुसार तुम बहुत दूर चले गए हो। నెంబర్ వారు పురుషార్థానుసారంగా మీరు చాలా దూరంగా వెళ్ళిపోయారు. तुमको మీకు भगवान खिवैया बाप मिला है, తోటమాలి ఖివయ్య తండ్రి లభించారు, उस पार ले जाने के लिए। ఆ ఒడ్డుకు తీసుకువెళ్ళడం కోసం. वहाँ है फूलों का बगीचा। అక్కడ పూల తోట ఉంది, और वो बगीचा ही तुमको याद है। మరియు ఆ పూల తోటే మీకు గుర్తుంది. अभी बाकी थोड़ा टाइम है। ఇప్పుడు కొద్దిగా సమయం ఉంది. इसी लाइफ में ఇదే లైఫ్లోని, अगला जन्म लेकर नहीं, వేరే జన్మ తీసుకొని కాదు, इसी लाइफ में हमको मंजिल पर पहुंचना है। ఇదే లైఫ్లోని మనం గమ్యానికి చేరుకోవాలి. और 21 जन्म सुखधाम की बादशाही लेनी है। మరియు 21 జన్మలు సుఖధామం యొక్క చక్రవర్తత్వాన్ని తీసుకోవాలి. अभी तुमको तो स्वर्ग ही याद है, మీకైతే ఇప్పుడు స్వర్గమే జ్ఞాపకం ఉంది, और याद भी यही रखना है। మరియు జ్ఞాపకం కూడా ఇదే పెట్టుకోవాలి. बल शरीर निर्वाह के लिए भी करना है। భలే శారీరక నిర్వాహం కోసం కూడా చెయ్యాలి. तुमको तो सिर्फ మీకైతే కేవలం 8 वर्ष ही शरीर निर्वाह करना है। 8 సంవత్సరాలే శరీర నిర్వాహాన్ని చెయ్యాలి. 8 वर्ष कोई बड़ी बात थोड़ी है। 8 సంవత్సరాలు పెద్ద విషయమా ఏంటి? हाँ? कौन से सन की वाणी है? ఏ సంవత్సరం యొక్క వాణి అయ్యింది? है 68 की। 68. 68 में 8 और जोड़ दें तो कितना वर्ष आया? 68లోని 8 సంవత్సరాలు ఇంకా జోడించినట్లయితే ఎన్ని సంవత్సరాలు వచ్చాయి? 75 76 आता है। 75 76 వస్తుంది. तो 76 के बाद అయితే 76 తర్వాత पेट की कोई चिंता नहीं रही ब्राह्मणों को। పొట్ట యొక్క చింత బ్రాహ్మణులకు లేదా అసలు? है 76 के बाद ब्राह्मणों को 76 తర్వాత బ్రాహ్మణులకి पेट का धंधा करने के लिए कोई चिंता नहीं रहती क्या? పొట్ట కోసం పని చేయడం కోసం ఏమీ చింత ఉండదా ఏంటి? कि चिंता रही? లేక చింత ఉండేదా? तुम जानते हो మీకు తెలుసు कि सारी दुनिया खत्म हो जानी है। మొత్తం ప్రపంచం అంతా కూడా సమాప్త అవ్వనున్నది. कब? ఎప్పుడు? है 8 वर्ष के बाद 8 సంవత్సరాలు తరువాత 76 में 76లోని कौन सी दुनिया खत्म हो जानी है? ఏ ప్రపంచం సమాప్త అవ్వనున్నది? खत्म हो गई। సమాప్త అయిపోయిందా? हो गई। అయిపోయిందా? आप मुए मर गई दुनिया। ఆప్ముయే మరగై దునియా. మనం మరణించినట్లయితే మన కోసం ప్రపంచం కూడా మరణించినట్లే. पुरानी दुनिया से मोह खत्म, పురాతన ప్రపంచం నుండి మోహం నష్టం అయ్యింది అంటే माना उस दुनिया से हम मर चुके और दुनिया हमारे लिए मर गई। అనగా మన కోసం ఆ ప్రపంచం మరణించింది, ప్రపంచం కోసం మనం మరణించాం. नई दुनिया के लिए अभी हम पुरुषार्थ कर रहे हैं। కొత్త ప్రపంచం కోసం మనం ఇప్పుడు పురుషార్థంని చేస్తున్నాం.
परंतु यह बात కానీ ఈ విషయం सिवाय तुम ब्राह्मण के और कोई की बुद्धि में नहीं होगी। బ్రాహ్మణులైన మీ బుద్ధిలో తప్ప ఇంకెవ్వరి బుద్ధిలోని లేదు. से राज्य के मिलेंगे। అయితే ఈ విషయం బ్రాహ్మణులైన మీ బుద్ధిలో తప్ప ఇంకెవ్వరి బుద్ధిలోని లేదు. क्या ఏంటి कि 8 वर्ष में ఏమనంటే 8 సంవత్సరాలలోని नई दुनिया ब्राह्मणों की तैयार हो जाएगी కొత్త ప్రపంచం బ్రాహ్మణులది తయారైపోతుంది. और ब्राह्मणों की पुरानी दुनिया మరియు బ్రాహ్మణుల యొక్క పురాతన ప్రపంచం खलास। సమాప్తం. तुम ब्राह्मणों की है चोटी, బ్రాహ్మణులైన మీదయ్యింది పిలక. फिर बनते हो देवता। మళ్ళీ దేవతగా తయారవుతారు. फिर बाद में वैश्य शूद्र। మళ్ళీ తరువాత వైశ్య శూద్రులు. अभी शूद्रों का अंत है ఇప్పుడు శూద్రుల యొక్క అంతం అయ్యింది और तुम ब्राह्मणों की शुरुआत है। మరియు బ్రాహ్మణులైన మీదయ్యింది ప్రారంభం. नई दुनिया कहा जाए तो अभी ये है ब्राह्मणों की चोटी। కొత్త ప్రపంచం అనినట్లయితే అయితే ఇప్పుడు అయ్యింది ఇది బ్రాహ్మణుల యొక్క పిలక. चोटी में क्या होता है? పిలకలో ఏముంటుంది? हैं? चोटी में गांठ होती है। పిలకలోని ముడి ఉంటుంది. गांठ में क्या दिखाई पड़ता है? ముడిలోని ఏం కనిపిస్తుంది? गोल गोल गांठ लगाते हैं గుండ్రంగా సెగను చుట్టుకుంటారు. तो देखने में क्या आता है? అయితే చూడడానికి ఎలా కనిపిస్తుంది? हैं? शिव देखने में आता है। శివుడుగా చూడడానికి కనిపిస్తుంది, శివలింగంగా. तो पहले అయితే మొదట शिववंशी ब्राह्मण बनते हो, శివవంశీ బ్రాహ్మణులుగా తయారవుతారు. फिर देवता बनेंगे। మళ్ళీ దేవతగా తయారవుతారు. बाप తండ్రి ब्राह्मण बनाकर फिर हमको देवता बनाते हैं। బ్రాహ్మణులుగా తయారు చేసి మళ్ళీ దేవతగా తయారు చేస్తారు. 84 का राज भी अच्छा समझाया है। 84 జన్మల యొక్క రహస్యాన్ని కూడా మంచిగా అర్థం చేయించారు. ये चक्र है। ఇది చక్రం అయ్యింది. तुम ब्राह्मण हो మీరు బ్రాహ్మణులయ్యారు. और बाबा ऊपर में है। మళ్ళీ బాబా పైన ఉన్నారు. మరియు तुम बायजोली खेलते हो మీరు కుప్పగంతలను వేస్తారు. तो तुमको ऐसे फिराते हैं। అయితే మిమ్మల్ని అలా తిప్పుతారు. तुम जानते हो हम सो ब्राह्मण फिर हम सो देवता। మీకు తెలుసు మనమే బ్రాహ్మణులమి, మనమే దేవతలమి, फिर हम सो क्षत्रिय फिर हम सो वैश्य మళ్ళీ మనమే క్షత్రియులమి, మళ్ళీ మనమే వైశ్యులమి, फिर शूद्र बनेंगे। మళ్ళీ శూద్రులుగా తయారవుతాం. यहाँ तुम बैठे हो सुदर्शन चक्रधारी बन करके। ఇక్కడ మీరు స్వదర్శన చక్రధారీలుగా అయ్యి కూర్చున్నారు. ये ज्ञान ఈ జ్ఞానం न शूद्रों को है न देवताओं को। శూద్రులకి కూడా లేదు మరియు దేవతలకి కూడా లేదు. शूद्र हैं कलयुग में, శూద్రులు కలియుగంలోని, ब्राह्मण संगम युग में బ్రాహ్మణులు సంగమ యుగంలోని, और देवताएं होंगे మరియు దేవతలు ఎక్కడుంటారు? सतयुग में। సత్యుగంలోని. न सतयुग में ज्ञान होगा
न कलयुग में ज्ञान है। సత్యుగంలోని కూడా జ్ఞానం ఉండదు, కలియుగంలోని కూడా జ్ఞానం ఉండదు. तुमको अभी संगम युग पर మీకు ఇప్పుడు సంగమ యుగంలోని ये ज्ञान है ఈ జ్ఞానం ఉంది. और ये तुम ब्राह्मणों को ही है। మరియు ఇది బ్రాహ్మణులైన మీకే ఉంది. ऐसे तो ब्राह्मणों की 9 कुरियां होती हैं। అలా అయినట్లయితే బ్రాహ్మణులు 9 ప్రకారాలు 9 కులాలుంటాయి. तो तुम ऊंचे थे ऊंचे ठहरे। అయితే మీరు ఉన్నతులయ్యారు. सिर्फ स्मृति चाहिए। కేవలం స్మృతి కావాలి. अभी हम ऊंचे थे ऊंचे ब्राह्मण हैं। ఇప్పుడు మనం ఉన్నతమైన బ్రాహ్మణులం అయ్యాం. फिर कल हम नई दुनिया के मालिक बनेंगे। మళ్ళీ రేపు కొత్త ప్రపంచం యొక్క యజమానులుగా అవుతాం. अभी 84 का चक्र पूरा हुआ। ఇప్పుడు 84 జన్మల యొక్క చక్రం పూర్తి అయ్యింది. हम जाते हैं अपने घर। మనం మన ఇంటికి వెళ్తున్నాం. ये पुराना चोला है। ఇది పురాతన శరీరం అయ్యింది. तो तुम्हारी बुद्धि అయితే మీ బుద్ధి सारी दुनिया से निराली है। మొత్తం ప్రపంచం నుండి అతీతమయ్యింది. परंतु కానీ तुम्हारी बुद्धि మీ బుద్ధి ऐसी श्रेष्ठ बनाने वाला कौन है? ఆ విధంగా శ్రేష్టంగా తయారు చేసేటటువంటి వారు ఎవరయ్యారు? जो तुम सुदर्शन चक्रधारी बन जाते हो। దాని కారణంగా మీరు స్వదర్శన్ చక్రధారీలుగా తయారైపోతారు. तुम्हारी कितनी ऊंच कमाई है। మీది ఎంత ఉన్నతమైన సంపాదన అయ్యింది. इतनी कमाई ఇంత ఉన్నతమైన సంపాదన और कोई कर नहीं सकता। ఇంకెవ్వరూ కూడా చేసుకోలేరు. बनाने वाला बाप ही ऊंचे ते ऊंचे है। తయారు చేసేటటువంటి తండ్రి ఉన్నతుడయ్యారు. ऊंचे ते ऊंचे भगवान तुमको पढ़ाते। ఉన్నతుడైన తండ్రి మిమ్మల్ని చదివిస్తారు. तो जरूर ऊंची पढ़ाई पढ़ावेंगे అయితే తప్పకుండా ఉన్నతమైన చదువుని చదివిస్తారు. और हम ऊंचे ते ऊंचे बनेंगे। మరియు మనం ఉన్నతంగా తయారవుతాం. इसमें कोई मुझने की बात ही नहीं है। ఇందులో సంశయం పడవలసిన విషయం అనేది ఏమీ లేదు. सिर्फ स्मृति ला करके याद करना है। కేవలం స్మృతిని తీసుకొచ్చి జ్ఞాపకం చేసుకోవాలి. स्वदर्शन चक्र फिर आना है। స్వదర్శన్ చక్రాన్ని తిప్పాలి. धंधा आदि बल करो। వ్యాపారాన్ని అది భలే చెయ్యండి. सिर्फ ममत्व मत रखो। కేవలం మమత్వాన్ని పెట్టుకోవద్దు. ममत्व रखेंगे మమత్వాన్ని పెట్టుకున్నట్లయితే सोचेंगे लाखों को करोड़ बनाना है। ఆలోచిస్తారు లక్షల్ని కోట్లుగా చెయ్యాలి. फालतू है ना। వ్యర్థం అయ్యింది కదా. क्योंकि सभी तो खत्म हो जाएगा। ఎందుకంటే అన్ని సమాప్తి అయిపోతాయి కదా. लाख भी नहीं रहेगा करोड़ भी नहीं रहेगा। లక్షలు ఉండవు, కోట్లు కూడా ఉండవు. क्योंकि ये दुनिया ही पुरानी है। ఎందుకంటే ఈ ప్రపంచమే పురాతనమైనది. पुरानी वस्तुओं को बड़े ही शौक से रखते हैं। పురాతన వస్తువుల్ని చాలా కోరికతో పెట్టుకుంటారు. तुम जानते हो మీకు తెలుసు इस पुरानी दुनिया में भी सबसे जास्ती पुरानी चीज कौन सी है? ఈ పురాతన ప్రపంచంలోని కూడా అన్నింటికంటే పురాతనమైన వస్తువు ఏమయ్యింది? है? दुनिया में ऐसी कौन सी चीज है ప్రపంచంలో అటువంటి వస్తువు ఏమయ్యింది? सबसे पुरानी मिल रही है? ఏదైతే అన్నింటికంటే పురాతనమైనది లభిస్తుంది. शिवलिंग। శివలింగం. जड़ या चैतन्य? జడమా లేక చైతన్యమా? जड़ मिलता है। జడం లభిస్తుంది. మరియు మీకు तुमको तो पुराने से पुराना शिवलिंग चैतन्य मिला है। మీకైతే పురాతనమైన శివలింగం చైతన్యంది లభించింది. उनसे पुराना तो कोई దానికంటే పురాతనమైనది ఇంకేమీ కూడా होता ही नहीं। ఉండనే ఉండదు. हाँ, नई दुनिया में ये लक्ष्मी नारायण थे। ఆ
ఈ కొత్త ప్రపంచంలో లక్ష్మీనారాయణులు ఉండేవారు. जिनको 5000 वर्ष हुए, వారికి 5000 సంవత్సరాలు అయ్యాయి. उनसे पुरानी चीज तो कोई हो ही नहीं सकती. వారికంటే పురాతన వస్తువు అనేది వేరే ఉండనే ఉండదు. ड्रामा को लोग लाखों वर्ष कह देते हैं. డ్రామాని మనుష్యులు లక్షల సంవత్సరాలు అని అనేస్తారు. तो लाखों वर्ष की कोई पुरानी चीज भी तो होनी चाहिए. అయితే లక్షల సంవత్సరాల పురాతన వస్తువు కూడా ఏదో ఉండాలి కదా. लाखों वर्ष पुरानी चीज कोई क्यों नहीं मिलती? లక్షల సంవత్సరాల పురాతన వస్తువు ఏదైనా ఎందుకు లభించదు? फिर जो चीज देखते हैं, మళ్ళీ ఏ వస్తువునైతే చూస్తారో, हड्डियों का ढांचा भी देखेंगे అస్థిపంజరాన్ని చూసినా కూడా तो कह देंगे लाखों वर्ष पुराना है. అనేస్తారు లక్షల సంవత్సరాల పురాతనమైనది అని. डायनासोर డైనోసార్ लाखों वर्ष पुराना. లక్షల సంవత్సరాల పురాతనమైనది. जानते हो, మీకు తెలుసు 5000 वर्ष से पुरानी चीज तो कोई होती ही नहीं है. 5000 సంవత్సరాల కంటే పురాతనమైన వస్తువు అనేది ఉండదు. पुराने थे पुराने सिक्के పురాతన నాణేలు कौन से राज्य के मिलेंगे? ఏ రాజ్యం ఇవి లభిస్తాయి? भारतवर्ष में భారతదేశంలోని पुराने थे पुराने सिक्के अगर मिलेंगे పురాతనమైన కాయిన్స్ లభించినట్లయితే तो कौन से राज्य के मिलेंगे? అయితే ఏ రాజ్యం ఇవి లభిస్తాయి? रामचंद्र के राज्य के मिलेंगे. రామచంద్రుడి యొక్క రాజ్యం ఇవి లభిస్తాయి. लक्ष्मी नारायण के राज्य का सिक्का भी లక్ష్మీనారాయణుల యొక్క రాజ్యం యొక్క నాణేలు కూడా मिल नहीं सकता. లభించలేవు. समझा जाता है అర్థం చేయించడం జరుగుతుంది. सिक्कों आदि का क्या दाम होगा? నాణేలు వాటి యొక్క ధర ఎంత ఉంటుంది? उस समय तो ఆ సమయంలో అయితే पाई से भी कम दाम होगा. పాయి కంటే కూడా ఇంకా తక్కువ ధర అనేది ఉంటుంది. आज रुपए की जो पाई है, ఈ రోజు రూపాయి యొక్క ఏదైతే పాయి ఉంటుందో, नया पैसा, కొత్త పైసా, नए पैसे का जो दाम है కొత్త పైసా యొక్క ఏదైతే ధర ఉంటుందో उससे भी कम दाम होगा. దానికంటే కూడా తక్కువ ధర ఉంటుంది. देखो फर्क कितना है. చూడండి తేడా ఎంత ఉంటుందో. अब मनुष्यों की बुद्धि में तो क्या क्या रहता है. ఇప్పుడు మనుషుల యొక్క బుద్ధిలో అయితే ఏమేమి ఉంటుందో, और तुम्हारी बुद्धि में क्या रहता है. మరియు మీ బుద్ధిలో ఏముంటుంది. फिर भी अभी అయినా टाइम కూడా बहुत है. ఇప్పుడు సమయం అనేది చాలా ఎక్కువగా ఉంది. किसके लिए? ఎవరి కోసం? जिनकी बुद्धि में ज्ञान नहीं बैठा है, ఎవరి బుద్ధిలో అయితే జ్ఞానం కూర్చోలేదో వారి కోసం ये बहुत टाइम है. చాలా టైం అనేది ఉంది. जिनकी बुद्धि में ज्ञान पूरा बैठ गया, మరియు ఎవరి బుద్ధిలో అయితే జ్ఞానం అనేది పూర్తిగా కూర్చుండిపోయిందో उनके लिए వారి కోసం बहुत थोड़ा टाइम है. చాలా తక్కువ టైం అనేది ఉంది. उस थोड़े टाइम में ही पुरुषार्थ करके ఆ తక్కువ టైంలోనే పురుషార్థమని చేసి कर्मातीत अवस्था को पाना है. కర్మాతీత అవస్థని పొందాలి. ऐसी कर्मातीत अवस्था को पावेंगे అటువంటి కర్మాతీత అవస్థని పొందినట్లయితే जो तुम्हारी सारी इंद्रियां మీ యొక్క మొత్తం అన్ని ఇంద్రియాలు वशीभूत हो जाएंगी. వశీభూతం అయిపోతాయి. सतयुग में సత్యుగంలోని कोई की भी क्रिमिनलाई नहीं होगी. ఎవరిది కూడా క్రిమినల్ ఐ అనేది ఉండదు. श्रेष्ठ थे श्रेष्ठ इंद्रिय है आंखें. శ్రేష్టాతి శ్రేష్టమైన ఇంద్రియాలు అయ్యాయి నేత్రాలు. वो आंखें भी 100% सिविलाई बन जाएंगी. ఆ నేత్రాలు కూడా 100% సివిలైగా తయారైపోతాయి. कोई भी प्रकार की वहाँ शैतानी की बात नहीं होगी. అక్కడ ఏ ప్రకారమైన
సైతానత్వము ఉండదు. रावण राज्य में రావణ రాజ్యంలోని सबकी दृष्टि क्रिमिनल बन जाती है। అందరి దృష్టి క్రిమినల్ గా తయారైపోతుంది. वहाँ नई दुनिया में तो दृष्टि खराब हो ही नहीं सकती। అక్కడ కొత్త ప్రపంచంలోనైతే దృష్టి పాడవ్వనే పాడవ్వదు. तो देखो, అయితే చూడండి, सारी दुनिया से तुम्हारी पढ़ाई न्यारी है। మొత్తం ప్రపంచం అంతటి నుండి మీ యొక్క చదువు అనేది అతీతమైనది అయ్యింది. भगवान वाच, భగవాన్ వాచ్, मैं राजयोग सिखाए राजाओं का राजा तुमको बनाता हूँ। నేను రాజయోగాన్ని నేర్పించి రాజులకి రాజులుగా తయారు చేస్తాను, రారాజుగా. तुमको अविनाशी राजाई मिल जाती है जो चलती रहेगी। మీకు అవినాశి రాజాయి లభిస్తుంది, అది నడుస్తూ ఉంటుంది. कितना जन्म? ఎన్ని జన్మలు? 21 जन्म तक चलती रहेगी। 21 జన్మల వరకు నడుస్తుంది. फिर दान पुण्य अनुसार మరియు దాన పుణ్యాల అనుసారంగా बाद में पतित राजाएं बनते रहेंगे। తరువాత పతిత రాజులుగా తయారవుతూ ఉంటారు. बच्चों को तो सारी हिस्ट्री का मालूम है। పిల్లలకైతే మొత్తం హిస్టరీ అంతా తెలుసు. तुम्हारी बुद्धि में क्या है మీ బుద్ధిలో ఏముంది और मनुष्यों की बुद्धि में क्या है, మరియు మనుష్యుల యొక్క బుద్ధిలో ఏముంది तुम जानते हो। अभी మీకు चक्र తెలుసు. जरूर है। ఇప్పుడు చక్రం తిరగడం అనేది ఇంకా అసంపూర్ణంగా ఉంది. कलयुग से फिर सतयुग होगा। కలియుగం నుండి మళ్ళీ సత్యుగంగా అవుతుంది. अभी पढ़ाई होती है। ఇప్పుడు చదువు అనేది ఉంటుంది. इस युग का नाम ఈ యుగం యొక్క పేరు रखा हुआ है पुरुषोत्तम युग। పురుషోత్తమ సంగమ యుగం అని పెట్టబడింది. ऐसा युग ఎటువంటి యుగం? जिसमें पुरुषों దానిలోని పురుషులు, अर्थात आत्माओं में उत्तम उत्तम पार्ट बजाने वाली आत्माएं ఆత్మలలోని ఉత్తమ ఉత్తమ పాత్రని అభయనించేటటువంటి ఆత్మలు कौन कौन है वो प्रत्यक्ष हो जाती हैं। ఎవరెవరో వారు ప్రత్యక్షమైపోతారు. उन पुरुषोत्तम को नमस्ते करते। ఆ పురుషోత్తములకి నమస్తేని చేస్తారు. ऐसा पुरुषोत्तम ఎటువంటి పురుషోత్తం అంటే हमको बनना है। అటువంటి పురుషోత్తములుగా రేపు మనకి తయారవ్వాలి. बीते हुए कल में हम इनको माथा टेकते थे। వెనుకటి సమయంలో మనం వీరికి మస్తకాన్ని వంచేవారిమి. आज कहते हो हम ये बनने के लिए पुरुषार्थ कर रहे हैं। ఈ రోజు అంటారు మేము ఈ విధంగా అవ్వడం కోసం పురుషార్థమని చేస్తున్నాం. 1369 की वाणी का दूसरा पेज। 13/9/1968 యొక్క 2వ పేజీ. ऐसी ऐसी बातें सुमिरन करने से అటువంటి విషయాలని స్మరణ చేసుకున్నట్లయితే तुमको बहुत खुशी होगी। మీకు చాలా ఖుషి అనేది ఉంటుంది. वहाँ तो तुम नेचुरल खुशी रहते हो। అక్కడైతే మీరు నేచురల్ ఖుషీలోనే ఉంటారు. कोई बात का सुमिरन आदि करने की दरकार नहीं। ఏ విషయం యొక్క స్మరణ అది చేయవలసిన అవసరం అనేది లేదు. यहाँ तो ఇక్కడైతే जितना जितना स्मृति में रहेंगे ఎంతెంత స్మృతిలో ఉంటారో उतनी उतनी खुशी आती रहेगी। అంతంత ఖుషి అనేది వస్తూ ఉంటుంది. तो अभी हीरे जैसा जीवन तुम बनाए रहे हो। అయితే ఇప్పుడు మీరు వజ్ర సమానమైన జీవనాన్ని తయారు చేసుకుంటున్నారు. स्मृति के आधार पर तुम्हारा हीरे जैसा जीवन बनता है। స్మృతి ఆధారంగా వజ్రం లాంటి జీవనం అనేది మీది తయారవుతుంటుంది. और मनुष्य तो మిగతా మనుషులైతే कौड़ियां भी नहीं कमाते हैं। గవ్వల్ని కూడా సంపాదించరు. देखना చూడండి, आगे चल करके सभी का पैसा मिट्टी में मिल जाएगा। అందరి డబ్బులు మట్టిలో కలిసిపోతాయి. इसलिए कहा जाता है बर्तनाट्य पहनी। అందువలనే అనడం జరుగుతుంది వర్తనాట్ ఫెన్ని.
और तुम तो बर्थ पाउंड बनते हो। మీరైతే వర్త్ పౌండ్గా తయారవుతారు. बर्थ माने బర్త్ అనగా जन्म। బర్త్ అనగా జన్మ. तुम्हारा जन्म कैसा होता है? మీ జన్మ ఎలా అవుతుంది? हैं? होने के जन्म की एक पैसे की भी वैल्यू नहीं होगी। వారి జన్మదైతే ఒక్క పైసాకి కూడా వాల్యూ అనేది ఉండదు. और तुम, మరియు మీరు, तुम्हारा जन्म पाउंड का बनता है। भारत మీ జన్మ అనేది బర్త్ పౌండ్గా తయారవుతుంది. पाउंड था, భారత్ పౌండ్గా ఉండేది. अभी बर्थ नाट्य पैनी बना। ఇప్పుడు భరతనాట్యపన్నిగా అయ్యింది. तो तुम कितने सॉल्वेंट बनते हो? మీరు ఎంత సాల్వెంట్గా తయారవుతారు? ये बात भी स्मृति में रहे, ఈ విషయం కూడా స్మృతిలో ఉన్నట్లయితే तुमको कितनी खुशी बढ़ती रहे। మీకు ఎంత ఖుషి అనేది తయారవుతూ ఉంటుంది. आगे चल के ముందుకు వెళ్లే కొలది जब अतीन्द्रिय सुख में आवेंगे ఎప్పుడైతే అతీంద్రియ సుఖంలోకి వస్తారో तो कड़ी से कड़ी बीमारियां आदि भी छूटती जावेंगी। పెద్ద పెద్ద రోగాలు కూడా వదిలిపోతూ ఉంటాయి. अभी तो देखो पुराने रावण राज्य में कितने दुखी हैं। ఇప్పుడైతే చూడండి పురాతన రావణ రాజ్యంలోని ఎంత దుఃఖీలయ్యారో. फिर हम अपने राज्य में जावेंगे, మళ్ళీ మనం మన రాజ్యంలోకి వెళ్తాం. बाप आए ही हैं हमको राम राज्य में ले जाने के लिए। తండ్రి రామరాజ్యంలోకి తీసుకువెళ్లడం కోసమే వచ్చి ఉన్నారు. अभी तुम जान गए हो ఇప్పుడు మీరు తెలిసేసుకున్నారు कि राम है अपना और रावण है ఏమనంటే రాముడయ్యారు మనవారు, पराया। మరియు రావణుడయ్యారు పరాయివాడు. तुम पूरे 84 जन्म लेते हो మీరు పూర్తిగా 84 జన్మల్ని తీసుకుంటారు. तो ये बात सिमरन करते रहो। అయితే ఈ విషయాన్ని స్మరణ చేసుకుంటూ ఉండండి. क्या ఏంటి? कि हम ऑलराउंड पार्टधारी हैं। మనం ఆల్ రౌండ్ పాటదారి అయ్యాము. तुम अभी पढ़ाई पढ़ रहे हो, ఇప్పుడు మీరు చదువుని చదువుకుంటున్నారు. भगवान पढ़ाते हैं భగవంతుడు చదివిస్తారు. और भगवान वाच सिर्फ మరియు భగవాన్ వాచ్ కేవలం एक ही गीता में है ఒకే గీతలో ఉంది. और कोई शास्त्र में भगवान वाच नहीं है। ఇంకే శాస్త్రంలోని కూడా భగవాన్ వాచ్ అనేది లేదు. तुम शास्त्रों से सभी झूठ सी झूठ सुनते आए हो। మీరు శాస్త్రాల నుండి అసత్యాన్ని వింటూ వచ్చారు. अभी बाप तो सच सच बतलाते हैं। ఇప్పుడు తండ్రి సత్యాన్ని చెబుతారు. कहते हैं అంటారు, मैं तुमको राजयोग की पढ़ाई पढ़ा रहा हूँ। నేను మీకు రాజయోగం యొక్క చదువుని చదివిస్తున్నాను. वो सभी शास्त्र तो तुम जन्म जन्मांतर सुनते आए। ఆ అన్ని శాస్త్రాలు మీరు జన్మ జన్మాంతరాలు వింటూ వచ్చారు. सुनते सुनते नीचे गिरते चले गए। వింటూ వింటూ కిందకి పడిపోతూ వచ్చారు. वही गीता అదే గీత भगवान ने गाई భగవంతుడు గాయనాన్ని చేశారు. तो कलयुग से सतयुग बनाई दिया। అప్పుడు కలియుగం నుండి సత్యయుగంగా తయారైపోయింది. वही गीता అదే గీత मनुष्यों ने सुनाई। మనుష్యులు వినిపించారు. तो देखो అయితే చూడండి आज दुनिया का क्या हाल है। ఈ రోజు ప్రపంచం యొక్క పరిస్థితి ఏంటో. उस गीता को भी लाखों वर्ष कह देते हैं। ఆ గీతని కూడా లక్షల సంవత్సరాలు అనేస్తారు. अभी तुम तो समझते हो ఇప్పుడైతే మీరు అర్థం చేసుకుంటారు कि भगवान तो हर 5000 वर्ष बाद हमको पढ़ाते हैं। భగవంతుడు ప్రతి 5000 సంవత్సరాలకు ఒకసారి చదివిస్తారు. वो भगवान ఆ భగవంతుడు वर्ल्ड ऑलमाइटी अथॉरिटी है। వరల్డ్ ఆల్మైటీ అథారిటీ అయ్యారు. और तुम भी ऐसे बनते हो। మరియు మీరు కూడా అదే విధంగా తయారవుతారు.
जानते हो తెలుసు. ये लक्ष्मी नारायण सारी दुनिया के मालिक थे। ఈ లక్ష్మీనారాయణలు మొత్తం ప్రపంచానికి అంతటికీ కూడా యజమానులుగా ఉండేవారు. अभी तो देखो ఇప్పుడైతే చూడండి, टुकड़े टुकड़े के लिए, ముక్కలు ముక్కల కోసం, पानी के लिए, నీళ్ల కోసం, अनाज के लिए ధాన్యాల కోసం कितना लड़ते झगड़ते हैं। ఎంత కొట్లాడుకుంటూ పొట్లాడుకుంటూ ఉంటున్నారు. कैसे ఎలా? आंध्रा में कैसे लड़ रहे हैं? ఆంధ్రాలో ఎలా పొట్లాడుకుంటున్నారు? है? है? टुकड़े टुकड़े करते जा रहे हैं। ముక్కలు ముక్కలుగా చేసేస్తూ వస్తున్నారు. बाप तो सारी दुनिया के ऊपर तुम्हारी राजाई स्थापन कर देते हैं। తండ్రి మొత్తం ప్రపంచం మీద మీ రాజాయిని స్థాపన చేసేస్తారు. जितने जास्ती टुकड़े बनते जाते हैं ఎన్ని ముక్కలుగా తయారైపోతాయో उतने जास्ती दुश्मन भी बनते जाते हैं। అంత ఎక్కువ శత్రువులు కూడా తయారైపోతూ ఉంటారు. ये टुक्कड़ टुक्कड़ क्यों होता जा रहा है? ఈ ముక్కలు ముక్కలుగా ఎందుకు అయిపోతూ ఉంటుంది? क्योंकि बहुत दुश्मन बनेंगे तो बहुत बड़ी लड़ाई छिड़ेगी। ఎందుకంటే ఎక్కువ మంది శత్రువులు తయారైనట్లయితే చాలా పెద్ద యుద్ధం అనేది ప్రారంభమవుతుంది. ऐसी लड़ाई छिड़ेगी ఎటువంటి యుద్ధం అనేది చెలరేగుతుంది అంటే जो सारी दुनिया स्वाहा होगी। ఏదైతే మొత్తం ప్రపంచం అంతా స్వాహా అయిపోతుంది. रक्त की नदियां बहेंगी। రక్తపు నదులు ప్రవహిస్తాయి. पिछाड़ी में అంతిమంలోని इन टुकड़े टुकड़े करने वालों की लड़ाई लगनी है। ఈ ముక్కలు ముక్కలుగా చేసేటటువంటి వారి యొక్క యుద్ధం అనేది చెలరేగనున్నది. तुम पांडव तो लड़ते नहीं हो, పాండవులైన మీరైతే యుద్ధాన్ని చెయ్యరు. फिर लड़ता कौन है? మరి ఎవరు యుద్ధం పొట్లాడుకుంటారు? ये कौरव यादव ఈ కౌరవులు, యాదవులు ये आपस में लड़ेंगे। వీరు పరస్పరం ఢీక్కుంటారు. दोनों को हथियार मिलते रहते हैं। ఇద్దరికి ఆయుధాలు లభిస్తాయి. वो यादव तो अपने अपने हथियारों का धंधा करते हैं, ఆ యాదవులైతే తమ తమ ఆయుధాల యొక్క వ్యాపారాన్ని చేస్తూ ఉంటారు. परंतु इससे आखिरी में क्या होगा? కానీ లాస్ట్కి దీని ద్వారా ఏమవుతుంది? सो तो तुम जानते हो। అదైతే మీకు తెలుసు. अभी जल्दी में तो कोई लड़ाई लगनी नहीं है। ఇప్పుడు త్వరగా అయితే యుద్ధం ఏమీ అవ్వనున్నదేమీ కాదు. क्योंकि अभी तो भगवान पढ़ाते हैं। ఎందుకంటే ఇప్పుడైతే భగవంతుడు చదివిస్తారు. पढ़ाई के लिए शांति का टाइम होना चाहिए చదువు కోసం శాంతి యొక్క సమయం కావాలా, या लड़ाई दंगे अशांति का टाइम होना चाहिए? లేక యుద్ధాలు మరియు వ్యాపారాలు మరియు शांति का टाइम होना चाहिए या लड़ाई दंगे अशांति का टाइम होना चाहिए? లేక అశాంతి యొక్క సమయం అనేది కావాలా? तो भगवान पढ़ाते हैं तो शांति में पढ़ना चाहिए ना। అయితే భగవంతుడు చదివించినట్లయితే శాంతిగా చదువుకోవాలి కదా. अभी भगवान से नहीं पढ़ेंगे ఇప్పుడు భగవంతునితో చదువుకోకపోయినట్లయితే तो आगे चल करके शैतानों से पढ़ाई पढ़नी पड़ेगी। తరువాత వెళ్లే కొలిది సైతాన్లతో చదువుని చదువుకోవాల్సి వస్తుంది. ये क्या बात हुई ఇదేం విషయం అయ్యింది? है? अभी पढ़ाई नहीं पढ़ेंगे ఇప్పుడు చదువుని చదువుకోకపోయినట్లయితే तो आगे चल के जो दूसरे दूसरे धर्मों में कन्वर्ट होंगे ब्राह्मण, ముందుకు వెళ్లే కొలిది వేరే వేరే ధర్మాలలో కన్వర్ట్ అయిపోతారో బ్రాహ్మణులు अधूरे ब्राह्मण होंगे, అసంపూర్ణ బ్రాహ్మణులుగా ఉంటారు. भारत को धोखा देने वाले होंगे, భారత్ని మోసం చేసేటటువంటి వారై ఉంటారు. भारत और भारतवासियों के साथ शैतानी करेंगे। భారత్ మరియు భారతవాసీయుల ఎడల
సైతానత్వాన్ని చేస్తారు. उनसे पढ़ाई पढ़नी पड़ेगी. వారి నుండి చదువుని చదువుకోవాల్సి వస్తుంది. भगवान और शैतान के पढ़ाने में बहुत फर्क हो जाता है. భగవంతుడు మరియు సైతాన్లు చదివించడంలో చాలా తేడా అనేది వచ్చేస్తుంది. अच्छा, మంచిది. फिर भी बाप कहते हैं मन मना भव. అయినా కూడా తండ్రి అంటారు మన్మనాభవ్. मीठी मीठी रूहानी बच्चों को रूहानी बाप दादा का याद प्यार गुड नाइट. మధురాతి మధురమైన తండ్రి యొక్క మధురాతి మధురమైన పిల్లలకి గుడ్ మార్నింగ్. मीठी मीठी रूहानी बच्चों को रूहानी बाप दादा का याद प्यार गुड नाइट. ప్రియ స్మృతులు మరియు గుడ్ నైట్. रूहानी बच्चों को रूहानी बाप का नमस्ते. ఆత్మిక పిల్లలకి ఆత్మిక తండ్రి యొక్క నమస్తే. अगला रात्रि क्लास है తరువాత రాత్రి క్లాస్ అయ్యింది 16/9 का. 16/9/1968 ఇది. बाप आकर सभी को बहुत मीठा बनाते हैं. తండ్రి వచ్చి అందరినీ చాలా మధురంగా తయారు చేస్తారు. मीठे से मीठा बाप है మధురాతి మధురం తండ్రి అయ్యారు. तो मीठा ही बनावेंगे. అయితే మధురంగానే తయారు చేస్తారు. बाप प्यार का सागर है ना. తండ్రి ప్రేమ సాగరుడు అయ్యారు కదా. तो मीठी मीठी प्यारी प्यारी बातें सुनाते रहते हैं. అయితే మధురాతి మధురమైన ప్రియాతి ప్రియమైన విషయాలని వినిపిస్తారు. जैसे कहा जाता है यथा राजा रानी तथा प्रजा. ఏ విధంగా అయితే అనడం జరుగుతుంది యథా రాజారాణి తథా ప్రజ. जैसे राजा रानी होंगे ఎలా అయితే రాజారాణి ఉంటారో वैसी అదే విధంగా प्रजा बनेगी. ప్రజ తయారవుతుంది. राजा रानी मीठे होंगे రాజారాణి మధురంగా ఉన్నట్లయితే तो प्रजा भी అప్పుడు ప్రజలు కూడా मीठी बनेगी. మధురంగా తయారవుతారు. सतयुग में तो तुम बहुत मीठे हो जाते हो. సత్యుగంలోనైతే మీరు చాలా మధురంగా తయారైపోతారు. इतने मीठे बन जाते हो ఎంత మధురంగా తయారైపోతారు అంటే कि अभी तक उनके चित्र पूजे जाते हैं. ఏమనంటే ఇప్పటి వరకు కూడా వారి యొక్క చిత్రాలు పూజింపబడతాయి. उन चित्रों को गोद में लेते हैं. ఆ చిత్రాలని ఒడిలోకి తీసుకుంటారు. ऐसे ऐसे राजकुमार అటువంటి महाराजा बनते होंगे. రాజకుమారులుగా మహారాజులుగా తయారవుతారేమో. वहाँ सतयुग में तो कभी देहाभिमान नहीं होता है. అక్కడ సత్యుగంలోనైతే ఎప్పుడూ కూడా దేహాభిమానం అనేది ఉండదు. और दूसरी देह की भान की बातों का वहाँ कभी ख्याल भी नहीं आता. అక్కడ వేరే వేరే దేహాభిమానం యొక్క విషయాల యొక్క ఆలోచన కూడా ఉండదు. मूल कारण ये है पवित्रता. మూల కారణమే పవిత్రత అయ్యింది. वहाँ रावण ही नहीं होता అక్కడ రావణుడే ఉండరు. तो वहाँ देवान भी नहीं होता. అయితే అప్పుడు అక్కడ దేహబానం కూడా ఉండదు. अभी तुम बच्चों को मालूम पड़ा है ఇప్పుడు పిల్లలైన మీకు తెలిసింది कि सतयुग में रावण नहीं होता है. ఏమనంటే సత్యుగంలో రావణుడు ఉండరు అని. तुम बच्चे समझदार बन रहे हो, పిల్లలైన మీరు తెలివైన వారిగా అవుతున్నారు. पुरुषार्थ कर रहे हो పురుషార్థాన్ని చేస్తున్నారు. परिश्रम का लायक बनने के लिए. ఫరిస్తాన్ యొక్క అర్హులుగా అవ్వడం కోసం. और कोई परियां नहीं हो सकती हैं. ఇంకెవ్వరూ కూడా అప్సరసలు అనేవారు ఉండలేరు. ज्ञान योग के पंखों वालियों को జ్ఞానయోగాల యొక్క రెక్కలుండేటటువంటి వారిని परियां कहा जाता है. అప్సరసలు అని అనడం జరుగుతుంది. उन परियों की दुनिया में ఆ అప్సరసల ప్రపంచంలోని हर प्रकार की खुशी, धन दौलत, ब्यूटी रहती है. అన్ని ప్రకారాలైన ఖుషి మరియు ధన సంపత్తి మరియు బ్యూటీ అనేది ఉంటుంది. और बहुत
लंबे समय के लिए रहती है। మరియు చాలా ఎక్కువ సమయం కోసం ఉంటుంది. काग विष्ठा समान सुख కాకిరెట్ట సమానమైన సుఖం यहाँ के लिए कहते हैं, ఇక్కడ కోసం అనడం జరుగుతుంది. पुरानी दुनिया के लिए। పురాతన ప్రపంచం కోసం. बाकी सतयुग से भेंट नहीं कर सकते। మిగతా సత్యుగం నుండి పోల్చుకోలేము. वहाँ की भेंट में అక్కడితో పోల్చుకున్నట్లయితే यहाँ का अल्पकाल का क्षण भंगुर सुख है। ఇక్కడిది అల్పకాలిక క్షణభంగూరు సుఖమయ్యింది. कोई मरता है ఎవరైనా మరణిస్తారు, तो कितनों वर्षों तक उनको याद करके दुखी होते रहते हैं। అప్పుడు ఎన్ని సంవత్సరాల వరకు వారిని గుర్తు చేసుకుంటూ దుఃఖీలుగా అవుతూ ఉంటారు. वर्षी मनावेंगे, 4 वर्षी मनावेंगे, సంవత్సరాన్ని జరుపుకుంటారు మరియు करके दुखी होते रहते हैं। वर्षी मनावेंगे, 4 वर्षी मनावेंगे, 4 సంవత్సరాలని జరుపుకుంటారు. वहाँ तो दुख की नाम निशान की बात ही नहीं। అక్కడైతే దుఃఖం యొక్క పేరు గుర్తులు కూడా ఉండవు. बच्चे समझते हैं, పిల్లలు అర్థం చేసుకుంటారు. इन लक्ष्मी नारायण का राज्य बाप ही स्थापन करते हैं। ఈ లక్ష్మీనారాయణ యొక్క రాజ్యాన్ని తండ్రి స్థాపన చేస్తారు. 5000 वर्ष पहले भी किया था, सो अब फिर कर रहे हैं। 5000 సంవత్సరాల ముందు కూడా చేశారు, మళ్ళీ ఇప్పుడు కూడా చేస్తున్నారు. बच्चे जानते हैं పిల్లలకు తెలుసు कि हमारा ये राज्य स्थापन हो रहा है। ఏమనంటే ఇప్పుడు ఈ మన రాజ్యం అనేది స్థాపన అవుతుంది. अभी आसुरी दुनिया भस्म होने वाली है। ఇప్పుడు ఆసురీ ప్రపంచం అనేది భస్మం అవ్వనున్నది. तुम तो जानते हो कि देवताएं तो कब लड़ते नहीं है। మీకైతే తెలుసు దేవతలు ఎప్పుడూ కూడా పొట్లాడరు. हाँ, अभी तुम बच्चों की ఇప్పుడు పిల్లలైన మీది माया के साथ लड़ाई है। మాయతో యుద్ధం అయ్యింది. माया से लड़ते लड़ते थक जाते हैं, మాయతోని యుద్ధం చేస్తూ చేస్తూ అలసిపోతారు. तो रोने लग पड़ते हैं। అప్పుడు ఏడవడం మొదలు పెడతారు. वहाँ नई दुनिया में तो कब रोना आदि नहीं होगा। అక్కడ కొత్త ప్రపంచంలోనైతే ఎప్పుడు కూడా ఏడవడం అది ఉండదు. यहाँ भी जो रोएंगे ఇక్కడ కూడా ఎవరైతే ఏడుస్తారో वो कम पद पावेंगे। వారు తక్కువ పదవిని పొందుతారు. क्यों रोते हैं? ఎందుకు ఏడుస్తారు? हैं? कहेंगे जो माया से हार खा जाते हैं అంటారు ఎవరైతే మాయ నుండి ఓడిపోతారో वो रोते हैं। వారు ఏడుస్తారు. देह अभिमान वाले रोवेंगे దేహాభిమానం వారు ఏడుస్తారా या आत्माभिमानी रोवेंगे? లేక ఆత్మాభిమానిలు ఏడుస్తారా? देह अभिमान से रोना होता है। దేహాభిమానం ద్వారా ఏడవడం అనేది జరుగుతుంది. कहते भी हैं जिन रोया तिन खोया। అంటారు కూడా ఎవరైతే ఏడుస్తారో వారు పోగొట్టుకుంటారు. अर्थात అనగా रोने वाले ఏడ్చేవారు संगम युग में సంగమ खुशी యుగంలోని राजी नहीं रहते। ఖుషీగా ఉండరు, ఖుషీరాజీగా ఉండరు. खुद भी राजी नहीं रहते हैं तो औरों को भी राजी नहीं करते। స్వయం కూడా రాజీగా ఉండరు మరియు వేరే వారిని కూడా రాజీగా చెయ్యరు. नाराज कर देते हैं। కోపగించేస్తారు, नहीं तो संगम युग मौत కోపాన్ని తెప్పించేస్తారు. లేకుంటే का युग है। సంగం యుగం అయ్యింది, మౌజోంక యుగ్ ఆనందాల యుగం అయ్యింది. यानी ऊंच पद पाने का युग है। అనగా ఉన్నత పదవిని పొందేటటువంటి యుగం అయ్యింది. तो रोना అయితే ఏడవడం अर्थात ऊंच पद खो दिया। అంటే ఏడవడము అంటే ఉన్నత పదవిని పోగొట్టుకునేవారం అయ్యాము. कोई रुलाने वाले बनते हैं, కొంతమంది ఏడిపించేవారుగా అవుతారు, कोई रोते हैं। కొంతమంది ఏడుస్తారు. जो रोते हैं ఎవరైతే ఏడుస్తారో रुलाने वालों से प्रभावित हो जाते हैं ఏడిపించే వారికి ప్రభావితం అయిపోతారా? तो कहेंगे उनकी प्रजा बनने वाले हैं।
అప్పుడు అనడం జరుగుతుంది వారి ప్రజలుగా అయ్యేటటువంటి వారయ్యారు. क्या ఏంటి? किससे प्रभावित हुए? ఎవరికి ప్రభావితమయ్యారు? रुलाने वालों से प्रभावित हुए, ఏడిపించే వారికి ప్రభావితమయ్యారు. रावण से प्रभावित हुए. रुलाने वालों को क्या రావణుడికి ప్రభావితమయ్యారు. कहा जाता है? ఏడిపించే వారిని ఏమనడం జరుగుతుంది? रावण. రావణ్. नहीं तो లేకుంటే अभी तो बेहद के बाप से वर्षा लेने का टाइम है. ఇప్పుడు బేహద్దు తండ్రి నుండి వారసత్వం తీసుకునేటటువంటి సమయం అయ్యింది. इतना वर्षा लेते हो ఎంత వారసత్వాన్ని తీసుకుంటారంటే जो किस जन्म के लिए तुम्हारा वर्षा कभी 21 జన్మల కోసం ఎప్పుడు కూడా మీ उठता ही नहीं. సమాప్తవ్వదు. अभी जबकि बेहद के बाप के बने हैं ఇప్పుడు ఎప్పుడైతే బేహద్దు తండ్రి వారిగా అయ్యారో तो उनकी मत पर चलना चाहिए. అయితే వారి యొక్క సలహా మీద నడవాలి. उनकी मत पर अगर ठीक से चलेंगे नहीं ఒకవేళ వారి యొక్క మతం మీద సరిగ్గా నడవకపోయినట్లయితే तो रोते रखड़ते रहेंगे. అప్పుడు ఏడుస్తూ విలాపం చేస్తూ ఉంటారు. फिर ऊंच पद कहाँ से पावेंगे? అప్పుడు ఉన్నత పదవిని ఎలా పొందగలుగుతారు? अज्ञान काल में बहुत धन दान आदि करते हैं అజ్ఞాన కాలంలోని చాలా ధనధాన్యం అది దానం చేస్తూ ఉంటారు. तो राजा के घर में जन्म लेते हैं. అప్పుడు రాజా యొక్క ఇంటిలోని జన్మ తీసుకుంటారు. वहाँ भी अल्पकाल का सुख हो जाता है. అక్కడ కూడా అల్పకాలికం యొక్క సుఖం అయిపోతుంది. इसलिए అందువలనే इस समय के लिए कहा जाता है कागविष्ठा समान सुख. ఈ సమయం కోసం అనడం జరుగుతుంది కాగవిష్ట సమానమైన సుఖం. बहुत दुख होता है ఎక్కువ దుఃఖం అనేది ఉన్నట్లయితే तो कहेंगे उसमें सुख बहुत थोड़ा है. అనడం జరుగుతుంది దీనిలోని సుఖం అనేది చాలా తక్కువగా ఉంది అని. कागविष्ठा समान है. కాకి రెట్ట సమానమైనది. इसलिए बच्चों को खबरदार रहना पड़ता है అందువలనే పిల్లలకి జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. कि हमसे कोई श्रीमत के बरखिलाफ उल्टा सीधा कर्म न हो जाए. ఏమనంటే మా ద్వారా శ్రీమతానికి విరుద్ధంగా వ్యతిరేకమైన ఏది ఉల్టా కర్మలనేవి జరిగిపోకూడదు. बाप तो बच्चों को सुख का वर्षा देते हैं. తండ్రి పిల్లలకి సుఖం యొక్క వారసత్వాన్ని ఇస్తారు. अब जो जितना श्रीमत पर चलेंगे ఇప్పుడు ఎవరు ఎంత శ్రీమతం మీద నడుస్తారో उतना सुख का वर्षा लेंगे. అంత సుఖం యొక్క వారసత్వాన్ని తీసుకుంటారు. श्रीमत की बरखिलाफी करते हैं శ్రీమతానికి విరుద్ధంగా చేస్తారు. तो बाप माया को हुक्म देते हैं बच्चे. అప్పుడు మాయకి తండ్రి ఆజ్ఞని వేస్తారు. माया పిల్లలు तुम इनको మాయా खूब फटकाओ. నువ్వు వీరిని బాగా ఉతికేసాయి. माया कहो रावण कहो మాయా అనండి రావణుడు అనండి. रूप तो अनेक हैं. రూపాలైతే అనేకమయ్యాయి. इसके ఎవరివి? माया रावण के మాయా రావణుడి యొక్క. कहीं स्त्री का रूप धारण करती है कहीं पुरुष का रूप धारण करता है. ఒక చోట స్త్రీ రూపాన్ని ధారణ చేస్తారు, ఒక చోట పురుష రూపాన్ని ధారణ చేస్తుంది. और फिर रुलाते हैं. మరియు అప్పుడు ఏడిపిస్తుంది. इसलिए बहुत खबरदार रहना पड़ता है. అందువల్లనే చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. बाप बच्चों को भी कहेंगे తండ్రి పిల్లలకి కూడా అంటారు, तुम अपने भाइयों को सुख का वर्षा दो. మీరు మీ సోదరులకి సుఖం యొక్క వారసత్వాన్ని ఇవ్వండి. सिर्फ कल्प की आयु लंबी कर देने से मनुष्य मुझ गए हैं. కేవలం కల్పం యొక్క ఆయువుని పొడిగించిన కారణంగా మనుష్యులు సంశయంలోకి వచ్చేశారు. ये मुझान भी ड्रामा में नूंद है. ఈ సంశయం కూడా డ్రామాలో ఇమిడి ఉంది. बच्चे समझते हैं बरोबर मनुष्यों की बुद्धि बहुत ही घोर अंधियारे में. పిల్లలకి తెలుసు మనుష్యుల యొక్క బుద్ధి బాగా ఘోర అజ్ఞాన అంధకారంలో ఉంది.
अंधियारे से निकालने के लिए అంధకారం నుండి తీయడం కోసం బయటికి तुम कितना समझाते हो। మీరెంత అర్థం చేయిస్తారు? 1669 की वाणी का तीसरा पेज। 16/9/1968 యొక్క 3వ పేజీ. बाबा भी लिखते हैं, బాబా కూడా వ్రాస్తారు, सिर्फ ये बात समझाओ, కేవలం ఈ విషయాన్ని అర్థం చేయించండి. पवित्रता बगैर मनुष्य के कैरेक्टर से सुधर नहीं सकते हैं। పవిత్రత లేకుండా మనుషుల యొక్క క్యారెక్టర్ అనేది చక్కబడలేదు. और सुधरेंगे नहीं तो देवता बनेंगे कैसे। ఒకవేళ చక్కబడకపోయినట్లయితే దేవతగా ఎలా తయారవుతారు? अभी तो तुम 5 विकारों पर जीत पहनते हो। ఇప్పుడైతే మీరు పంచవికారాల మీద జీతును పొందుతారు. वहाँ तो जीत पहनने की बात ही नहीं, అక్కడ జీతుని పొందేటటువంటి విషయమే లేదు. क्योंकि वहाँ रावण राज्य होता ही नहीं है। ఎందుకంటే అక్కడ రావణ రాజ్యం ఉండనే ఉండదు. अभी तुम जीत पावेंगे ఇప్పుడు మీరు జీతుని పొందినట్లయితే तो फिर तुमको पद भी ऐसा मिलेगा। అప్పుడు మీకు పదవి కూడా అదే విధంగా లభిస్తుంది. तो बच्चों का फर्ज है पढ़ाई पर अटेंशन देना। అయితే పిల్లల యొక్క కర్తవ్యం అయ్యింది చదువు మీద అటెన్షన్ ని పెట్టడం. प्रैक्टिकल पढ़ाई भी है, ప్రాక్టికల్ చదువు కూడా అయ్యింది. हमसे कोई ऐसा कर्तव्य कार्य न हो जाए మన ద్వారా అటువంటి అకర్తవ్య కార్యం అనేది జరిగిపోకూడదు. जो हमारे पद को धक्का लग जावे। అప్పుడు దాని ద్వారా మన యొక్క చదువుకి ధక్కా అనేది లభించకుండా ఉండే విధంగా. जानते हो, తెలుసు, यहाँ हम पढ़ करके ఇక్కడ మనం చదివి फिर दूसरों को भी पढ़ाते हैं। వేరే వారిని కూడా మళ్ళీ చదివిస్తాం. सभी को बेहद का बाप का परिचय देना है। అందరికీ బేహద్దు తండ్రి యొక్క పరిచయాన్ని ఇవ్వాలి. बेहद का बाप कहते हैं బేహద్దు తండ్రి అంటారు, कि माम एकम याद करो तो तुम पावन बन जावेंगे। మామేకం యాద్ చేసినట్లయితే మీరు పావనంగా తయారైపోతారు. तो एक बाप का मुकर्रर रूप से परिचय देना पड़े ना। అయితే ఒక్క తండ్రిది ముకరర్ రూపంలోని నిశ్చిత రూపంలో పరిచయాన్ని అయితే ఇవ్వాలి కదా. जानते हो తెలుసు, कि पावन दुनिया में तो सुखी ही सुख होता है, పావన ప్రపంచంలోనైతే సుఖమే సుఖం ఉంటుంది, यहाँ तो दुखी ही दुख है। ఇక్కడైతే దుఃఖమే దుఃఖం. अपरम अपार दुख है, रावण को जलाते हैं, అపరం అపారమైన దుఃఖం అయ్యింది, రావణ్ణి కాలుస్తారు. तो भी बुद्धि में नहीं है कि हम रावण राज्य के हैं। అయినా కూడా బుద్ధిలో లేదు మనం రావణ రాజ్యం వారిమి అని. अभी तुम तो राम संप्रदाय के। ఇప్పుడు మీరైతే రామ సంప్రదాయం వారయ్యారు. सतयुग में तो न राम की बात होगी न रावण की बात होगी। సత్యుగంలోనైతే రాముడి యొక్క విషయం అనేది కూడా ఉండదు, అవ్వదు, మరియు రావణుడి యొక్క విషయం కూడా ఉండదు. यहाँ तो दुख में याद आता है, ఇక్కడైతే దుఃఖంలో జ్ఞాపకం వస్తుంది. राम राज्य भी बीत गया, రామరాజ్యం కూడా గడిచిపోయింది, अभी रावण राज्य है। ఇప్పుడు రావణ రాజ్యం అయ్యింది. तो दिखाना चाहिए भगवान वाच। అయితే చూపించాలి భగవాన్ వాచ్. तुम अभी रावण राज्य में आसुरी संप्रदाय में हो। ఇప్పుడు మీరు రావణ రాజ్యంలోని ఆసురీ సంప్రదాయంలోని ఉన్నారు. देवताएं तो स्वर्ग में रहते हैं దేవతలైతే స్వర్గంలోని ఉంటారు, और असुर మరియు అసురులు नरक में रहते हैं। నరకంలో ఉంటారు. तुमसे कोई पूछे మిమ్మల్ని ఎవరైనా तुम అడిగినట్లయితే नरकवासी हो మీరు నరకవాసీలా स्वर्गवासी हो లేక స్వర్గవాసీలా, तो क्या कहेंगे। అప్పుడు ఏమంటారు? हाँ? बोलो, చెప్పండి. हम न नरकवासी हैं न स्वर्गवासी हैं, हम మేము నరకవాసీలము కూడా కాదు మరియు స్వర్గవాసీలము కూడా కాదు, संगम युगवासी हैं। మేము సంగమ యుగవాసీలమయ్యాము. क्या ఏంటి? कैसे, ఎలా? वो पूछे कैसे, వారు అడుగుతారు ఎలా అని. क्या जवाब देंगे। అప్పుడు ఏం సమాధానాన్ని ఇస్తారు?
अभी हम ईश्वरीय पढ़ाई पढ़ते हैं। ఇప్పుడు మేము ఈశ్వరీయ చదువుని చదువుకుంటున్నాం. ईश्वरीय पढ़ाई में ఈశ్వరీయ చదువులోని माया से మాయ నుండి युद्ध करना हमको बाप सिखाते हैं। మాయతోని యుద్ధం చేయటం తండ్రి మాకు నేర్పిస్తారు. उस मायावी युद्ध में ఆ మాయావి मायावी యుద్ధంలోని रस्सा कसी में మాయ యొక్క తాడాటులోని कभी हम राम की तरफ खिंच जाते हैं, कभी रावण की तरफ खिंच जाते हैं। ఒక్కొక్కసారి రావణుడి వైపుకు లాక్కోబడిపోయి వెళ్ళిపోతాము, ఒక్కొక్కసారి రాముడి వైపుకు వెళ్ళిపోతాము. जब राम की ओर खिंच जाते हैं, बुद्धि ఎప్పుడైతే రాముడి వైపు బుద్ధి అనేది లాగబడుతుందో, खिंची चली जाती है, లాగి వెళ్ళిపోతుందో तो हम అప్పుడు మేము कलयुगी बन जाते। కలియుగిగా అయిపోతాము. जब नहीं राम की तरफ बुद्धि खिंची जाती है तो हम सतयुगी बन जाते। రాముడి వైపుకి బుద్ధి లాగి వెళ్ళిపోయినట్లయితే అప్పుడు మనం సత్యుగిగా అయిపోతాము, राम राज्य में चले जाते। రామరాజ్యంలోకి వెళ్ళిపోతాము. और जब रावण की तरफ बुद्धि खिंचती है तो మరియు ఎప్పుడైతే రావణుడి వైపు బుద్ధి అనేది తొలగిపోతుందో అప్పుడు कलयुगी बन जाते हैं। కలియుగిగా అయిపోతాము. ये हमारी रस्सा कसी का टाइम होने के कारण ఇది మాది లాక్కోవటం, తాడు యొక్క లాక్కోవటం యొక్క ఆట అయిన కారణంగా दोनों युग के हैं। 2 యుగాల వారిమి అయ్యాము. न हम पक्के नरक के हैं और न पक्के स्वर्ग के हैं। మేము పూర్తిగా స్వర్గం వారిమి కూడా కాదు, పూర్తిగా నరకం వారిమి కూడా కాదు. हम संगम युग के हैं। మనం సంగం యుగం వారిమయ్యాము. दोनों युगों का संगम है। 2 యుగాల యొక్క సంగమం అయ్యింది. ये नॉलेज तो बहुत सहज है। ఈ నాలెడ్జ్ అయితే చాలా సహజమైనది. इस समय तक बच्चे जो भी सर्विस कर रहे हैं ఈ సమయం వరకు పిల్లలు ఏదైతే సర్వీస్ని చేస్తున్నారో वो कल्प कल्प यही सर्विस करते रहेंगे। కల్పకల్పం మళ్ళీ ఇదే సర్వీస్ని చేస్తూ ఉంటాము. ऐसे ही सर्विस होती रहेगी। అలాగే సర్వీస్ అవుతూ ఉంటుంది. देखने में आता है చూడడానికి వస్తుంది, कि बच्चों को समझाने में भी मजा आता है। పిల్లలకు అర్థం చేయించడంలోని కూడా మజా వస్తుంది. म्यूजियम में మ్యూజియంలోని बहुत समझाना पड़ता है। చాలా అర్థం చేయించాల్సి వస్తుంది. आगे चल करके ऐसी युक्ति रचेंगे ముందుకు వెళ్లే కొలిది ఎటువంటి యుక్తిని రచిస్తారంటే जो छोकरे आदि जास्ती नहीं आ सकेंगे। అప్పుడు ఎవరైతే అబ్బాయిలుంటారో వాళ్ళు ఎక్కువగా రాలేకపోతారు. क्या ఏంటి? अभी तो ఇప్పుడైతే कम अकल वाले बच्चे भी घुस पड़ते हैं। తక్కువ బుద్ధి ఉన్నవారు కూడా దూరిపోతూ ఉంటారు. बेसिक में कौन आते थे? బేసిక్లో ఎవరు వచ్చేవారు? हैं? बच्चा बुद्धि ज्यादा आते పిల్లల బుద్ధి గల వారు ఎక్కువగా వస్తారా అక్కడికి, कि सगीर बुद्धि आते లేక తెలివైన బుద్ధి ఉన్నవారు వస్తారా? हैं? शो शराबा देख करके అల్లరి గోలని చూసి प्रदर्शनी में घुस पड़ते। ప్రదర్శనలోకి దూరిపోతారు. ये तो जानते हो जास्ती हंगामा जहाँ तहाँ स्टूडेंट्स का ही होता है। ఇదైతే తెలుసు, ఎక్కడైనా ఒకవేళ హంగామా జరిగినట్లయితే అది స్టూడెంట్స్దే అవుతుంది. पत्थर मारने में देरी नहीं करते हैं। రాళ్ళిచ్చుకొని కొట్టడంలోని వెనకాడరు. और फिर बहुत ग्लानि और हानि कर देते हैं। మరియు చాలా గ్లాని హానిని చేసేస్తారు. तुम बच्चों को तो शांति स्थापन करनी है, పిల్లలైన మీకైతే శాంతిని స్థాపన చెయ్యాలి, तो तुमको लिख देना चाहिए। అయితే మీకు వ్రాసేయాలి. हम ब्रह्मा कुमार कुमारियां మేము బ్రహ్మకుమార్ కుమారీలమి, जो गवर्नमेंट व सारी दुनिया को ఏదైతే గవర్నమెంట్ మరియు మొత్తం ప్రపంచానికి सारे विश्व को शांति में ले जाना चाहते हैं, మొత్తం విశ్వాన్ని శాంతిలోకి తీసుకువెళ్లాలని అనుకుంటున్నారో सब प्रयास करते हैं शांति मिले।
అందరూ కూడా ప్రయత్నాన్ని చేస్తారు శాంతి లభించాలి అని. वो विश्व में शांति का राज्य अभी हम स्थापन कर रहे हैं। ఆ విశ్వంలోని శాంతిని ఇప్పుడు మేము స్థాపన చేస్తున్నాం. हाँ, హా, तुम गुप्त पुरुषार्थ करते हो, మీరు గుప్త పురుషార్థంని చేస్తారు. वो तो सब लड़ने की तैयारियां करते रहते हैं। వారైతే అందరూ యుద్ధం చేసేటటువంటి యుద్ధం కోసం రెడీ అవుతున్నారు. तुम गुप्त वॉरियर्स हो, మీరు గుప్త వారియర్స్ అయ్యారు. तुम्हारी गुप्त सेना है, మీది గుప్త సేన అయ్యింది. कोई को पता भी नहीं पड़े कि ये कोई वॉरियर्स है। ఎవరికి తెలియని కూడా తెలియదు వీరు గుప్త వారియర్స్ అని. और तुम्हारी लड़ाई भी वंडरफुल है। మరియు మీ యొక్క యుద్ధం కూడా వండర్ఫుల్ అయినది. बाप कहते हैं, తండ్రి అంటారు, देह सहित देह के जो भी संबंध हैं, దేహ సహితంగా దేహం యొక్క ఏవైతే సంబంధాలు ఉన్నాయో सारे संबंधों को छोड़ करके माम एकम याद करो। అన్ని సంబంధాలని విడిచిపెట్టి మామేకం నన్ను యాద్ చేయండి. అంతే. बच्चे जानते हैं పిల్లలకు తెలుసు कि हम ही पहले सतो प्रधान थे, మనమే మొదట సతో ప్రధానంగా ఉండేవారిమి. अभी तमो प्रधान बने हैं, ఇప్పుడు తమో ప్రధానంగా తయారయ్యాం. फिर हमको सतो प्रधान बनने का है। మళ్ళీ సతో ప్రధానంగా మనం तमो प्रधान తయారవ్వాలి. का संग करते करते तमो प्रधान बन गए। తమో ప్రధానం వారి యొక్క సాంగత్యాన్ని చేస్తూ చేస్తూ తమో ప్రధానంగా తయారైపోయాం. अभी ఇప్పుడు सत्य बाप का संग करेंगे సత్య తండ్రి యొక్క సాంగత్యాన్ని చేసినట్లయితే तो हम सतो प्रधान बन जाएंगे। అప్పుడు మనం సతో ప్రధానంగా తయారైపోతాం. तो देखो, बाप ने युक्ति तो बहुत अच्छी बताई है। అయితే తండ్రి అయితే యుక్తిని చాలా మంచిగా చెప్పారు. सच बाप को याद करने से ही సత్యమైన తండ్రిని జ్ఞాపకం చేసుకున్నట్లయితేనే शांति मिलती है। సత్యమైన శాంతి అనేది లభిస్తుంది. हाँ, मुख से कुछ भी बोलना नहीं होता है। నోటితోని ఏమీ అనవలసిన అవసరం అనేది లేదు. बाप तो शांति का सागर है। తండ్రి అయితే శాంతి సాగరుడయ్యారు. पहले हम अशांति के सागर थे, మొదట మనం అశాంతి సాగరులుగా ఉండేవారిమి. फिर बाप शांति के सागर से మళ్ళీ తండ్రి అశాంతి సాగరుడు నుండి इतने शांत बनते हैं ఎంత శాంతిగా తయారవుతారు అంటే जो कि जन्म अशांति का अक्षर भी मुख से नहीं निकलेगा। ఏదైతే 21 జన్మలు అశాంతి యొక్క పదం అనేది నోటి ద్వారా కూడా వెలువడదు. तो ये हमारा ड्रामा में पार्ट नुदा हुआ है। అయితే ఇది మన డ్రామాలో పార్ట్ అనేది ఇముడి ఉంది. घोर अशांति और घोर शांति में जाने का। ఘోర అశాంతి మరియు ఘోర అశాంతిలోకి వెళ్ళేనటువంటిది. तुम जानते हो, మీకు తెలుసు कोई हॉस्पिटलाइज होते हैं ఎవరైనా హాస్పిటల్లో అడ్మిట్ అయినట్లయితే तो बैठे बैठे क्लोरोफार्म चढ़ा करके शांत हो जाते हैं। కూర్చొని క్లోరోఫామ్ ని ఎక్కించుకొని శాంతిగా అయిపోతారు. उस समय जरा भी कोई भी प्रकार का दुख नहीं होता है। ఆ సమయంలో కొద్దిగా కూడా దుఃఖం అనేది ఉండదు. मनुष्य चाहे మనుషులు కావాలంటే तो क्लोरोफार्म सूंघ करके 1 सेकंड में క్లోరోఫామ్ ని పీల్చుకొని 1 సెకండ్లోని शांति में जा सकते हैं। శాంతిలోకి వెళ్ళవచ్చు. परंतु शरीर तो होता है ना, కానీ శరీరం అయితే ఉంటుంది కదా. किसको दुख से छुड़ाना पुण्य का काम है। ఎవరినైనా దుఃఖం నుండి విడిపించటం పుణ్యం యొక్క కార్యం అయ్యింది. बहुत दुखी है, बहुत చాలా रोगी है। దుఃఖీలయ్యారు, చాలా రోగిలయ్యారు. तो उनको అయితే వారిని ऐसी ज्ञान की क्लोरोफार्म सुगाना चाहिए ఎటువంటి జ్ఞానం యొక్క క్లోరోఫామ్ ని పీల్చించాలి అంటే जो वो दुख से వారు దుఃఖం నుండి బయటకు వచ్చే విధంగా. आत्मा को बहुत तकलीफ होती है, ఆత్మకి చాలా ఇబ్బంది అనేది కలుగుతుంది. तो उनको कुछ दे करके मुक्त कर देना चाहिए। అయితే వారికి ఏదైనా ఇచ్చి ముక్తిని ఇప్పించేయాలి. तुम तो जाकर के दूसरा शरीर लेंगे। మీరైతే వెళ్ళి వేరే శరీరాన్ని తీసుకుంటారు. मनुष्य डूबते हैं, మనుష్యులు మునిగిపోతారు, परेशान होते हैं, ఇబ్బంది పడతారు. कोई तो अपन को आग भी लगा लेते हैं। కొంతమంది తమని తాము తగలబెట్టేసుకుంటారు కూడా.
बेहोश हो जाते हैं। మూర్ఛపడిపోతారు. अनकॉन्शियस में होने से फिर कुछ फील नहीं होता है। అన్కాన్షియస్ లో ఉన్న కారణంగా ఇంకా వేరేదేది కూడా ఫీల్ అవ్వదు. कितने प्रकार के दुख है, ఎన్ని ప్రకారాలైన దుఃఖాలయ్యాయి. वहाँ तो कोई प्रकार का दुख नहीं होगा, అక్కడ ఏ ప్రకారమైన దుఃఖం కూడా ఉండదు. परंतु ऐसी दुनिया में जाने के लिए కానీ అటువంటి ప్రపంచంలోకి तुमको हमें వెళ్ళడం बहुत కోసం पुरुषार्थ करना है, समय थोड़ा है। మీకు చాలా పురుషార్థంని చెయ్యాలి. సమయం అనేది చాలా తక్కువగా ఉంది. 6-8 वर्ष बचे हैं। 6-8 సంవత్సరాలు మిగిలి ఉన్నాయి. बीमार ही बने रहे, इससे तो अच्छा शरीर छोड़ जाकर के दूसरा जन्म ले में। రోగిగా అయి ఉండే కంటే ఇంకా దీనికంటే మంచిదయ్యింది వెళ్ళి శరీరాన్ని విడిచిపెట్టి కొత్త శరీరాన్ని తీసుకోవటం మంచిదయ్యింది. थोड़ा टाइम दुखी ही रहे, కొద్ది సమయం దుఃఖీగా అవుతారు. इससे क्या फायदा होगा? దీని ద్వారా ఫలితం ఏమయ్యింది? बाप तो रहमदिल है, తండ్రి అయితే జాలి హృదయం కలవారు. जानते हैं अकाल पड़ेगा, తెలుసు కరువు అనేది వస్తుంది. तो फिर बहुत दुखी होंगे, అప్పుడు చాలా దుఃఖీగా అవుతారు. झगड़े आदि होंगे, కొట్లాట్లవి అవుతాయి, జగడాలవి అవుతాయి. विनाश होगा तो क्या होगा? వినాశనం అయినట్లయితే ఏమవుతుంది? अकाल पड़ेगा। కరువు అనేది వస్తుంది. 76 के आसपास, 76 के बाद कोई अकाल पड़ा क्या? 76కి దగ్గరగా లేక 76కి ముందు తరువాత కరువు అనేది పడిందా? हैं? नहीं पड़ा क्या? పడలేదా ఏంటి? क्या अकाल पड़ा? ఏం కరువు పడింది? जो भी ब्राह्मण बच्चे हैं, ఎవరైతే బ్రాహ్మణ పిల్లలు ఉన్నారో ब्रह्मा के मुख से पैदाइश जिनकी है, బ్రహ్మ ముఖం ద్వారా ఎవరి జన్మ అయితే అయ్యిందో ब्रह्मा के मुख से निकले हुए वर्षंस पर जिनका विचार चलता है, బ్రహ్మ నోటి ద్వారా వెలువడినటువంటి వాణి ద్వారా ఎవరి యొక్క విచారం అనేది నడుస్తుందో, విచార సాగర మంతన అనేది నడుస్తుందో उन बच्चों को ఆ పిల్లలకి ज्ञान जल का अकाल पड़ गया। జ్ఞానజలం యొక్క కరువు అనేది వచ్చేసింది. बुद्धि को जितना भोजन मिलना चाहिए, पानी मिलना चाहिए, బుద్ధికి ఎంతైతే భోజనం లభించాలో, నీళ్లు లభించాలో, జలం లభించాలో बंद हो गया। ఆ జలము మరియు భోజనం అనేది సమాప్తైపోయింది, ఆగిపోయింది. तो अकाल पड़ा ना। అయితే కరువు వచ్చింది కదా. कितने ज्ञान से टूट गए, ఎంతమంది జ్ఞానం నుండి వెళ్ళిపోయారు, वंचित हो गए, వంచితం मर गए। అయిపోయారు, చనిపోయారు. अकाल पड़ता है तो मरते हैं ना। కరువు వచ్చినప్పుడు చనిపోతారు కదా. फिर बाप ने आकर के మళ్ళీ తండ్రి వచ్చి कितना गुले गुलजार बनाया, మళ్ళీ ఎంత గులే గుల్జారుగా తయారు చేశారు, పచ్చ పచ్చగా తయారు చేశారు. अभी तुम जानते हो। ఇప్పుడు మీకు తెలుసు कि हमें बहुत प्रैक्टिस करनी है। ఇప్పుడు మనకి చాలా ప్రాక్టీస్ని చెయ్యాలి. पाकिस्तान में हर एक चीज बहुत सस्ती है, పాకిస్తాన్లోని ప్రతి వస్తువు చాలా చవకగా ఉంటుంది. क्योंकि छोटा टुकड़ा है ना। ఎందుకంటే చిన్న భాగం అయ్యింది కదా. तो अभी बच्चों को बहुत प्रैक्टिस करनी है అయితే పిల్లలైనా మీకిప్పుడు చాలా ప్రాక్టీస్ని చెయ్యాలి. कि जैसे हम पुरानी छीछी दुनिया में नहीं है, ఏ విధంగాను అంటే ఇప్పుడు మనం పురాతన చీచీ ప్రపంచంలోని లేము. आंतरिक खुशी रहनी चाहिए। ఆంతరిక ఖుషి అనేది ఉండాలి. बाबा तो समझाते हैं तुम्हारे लिए अभी स्वर्ग चलने का समय हो गया है। తండ్రి అయితే అర్థం చేయిస్తారు, ఇప్పుడు మీకు స్వర్గంలోకి వెళ్ళేటటువంటి సమయం అయితే అయిపోయింది. तो बहुत खुशी होनी चाहिए। అయితే చాలా ఖుషి అనేది ఉండాలి.
दूसरों को भी अच्छी रीत समझाना चाहिए। వేరే వారికి కూడా మంచి రీతిలో అర్థం చేయించాలి. रावण राज्य है, ये राम राज्य है। ఇది రావణ రాజ్యం అయ్యింది, ఇది రామరాజ్యం అయ్యింది. रावण राज्य में परम अपार दुख, రావణ రాజ్యంలోని అపారమైన దుఃఖం, और राम राज्य में होते हैं परम अपार सुख। మరియు రామరాజ్యంలో ఉంటుంది అపారమైన సుఖం. तुम पुरुषार्थ करते हो, మీరు పురుషార్థమని చేస్తారు, फिर भी समझते हो कि ड्रामा में जो नूद है वो ही होता है। అయినా కూడా అర్థం చేసుకుంటారు డ్రామాలో ఏదైతే ఇముడి ఉంటుందో అదే అవుతుంది. सतयुग से लेकर के तुम पूरा पार्ट बजाते आए हो, సత్యుగం నుండి తీసుకొని మీరు పూర్తిగా పాటని అభినయిస్తూ వచ్చారు. आगे चल करके सतयुग में फिर वही पार्ट शुरू होगा। ముందుకు వెళ్ళిన తర్వాత సత్యుగంలో మళ్ళీ అదే పాట అనేది అవుతుంది. यही मास, यही वर्ष, यही मिनट, यही सेकंड पास होते जाते। ఇదే మాస్, ఇదే సంవత్సరం, ఇదే సెకండ్, ఇదే రోజు పాస్ అవుతూ ఉంటుంది. आजकल करते करते देखो समय आ गया बाप के आने का। ఈ రోజు ఆ రోజు అంటూ సమయం వచ్చేసింది, తండ్రికి వచ్చేటటువంటి సమయం. तो बाप ने ही आकर के समझाया। అయితే తండ్రి వచ్చి అర్థం చేయించారు. अभी मीठे मीठे बच्चों को ఇప్పుడు మధురాతి మధురమైన పిల్లలకి इस पुरानी दुनिया से, ఈ పురాతన ప్రపంచం నుండి, छी छी दुनिया से बैराग आ जाना चाहिए। చీచీ ప్రపంచం నుండి వైరాగ్యం వచ్చేయాలి. बल समझते हो, భలే అర్థం చేసుకుంటారు. मिलायत में जैसे कि नया स्वर्ग बस गया है। విదేశాలలోని కొత్త స్వర్గం అనేది తయారైపోయింది అని అనుకుంటారు. परंतु కానీ वो स्वर्ग की ఆ స్వర్గానికి, एज क्या है, कितने साल चलेगा? ఆ స్వర్గం యొక్క ఏజ్ ఎంత అయింది, ఎన్ని సంవత్సరాలు నడుస్తుంది? अल्पकाल का सुख है। అల్పకాలికం యొక్క సుఖం అయ్యింది. 100-200 वर्ष के अंदर ये माया का पाम्पेंड शो स्थापन हुआ है। 100-200 సంవత్సరాలలోని ఈ మాయ యొక్క పంపెన్ షో అనేది తయారయ్యింది. तो समझते हैं हम तो जैसे स्वर्ग में बैठे हैं। అయితే అనుకుంటారు మేమైతే ఏ విధంగానంటే స్వర్గంలో కూర్చున్నాము అని. बाप कहते हैं తండ్రి అంటారు अचानक ही ऐसा कुछ होगा कि उनका स्वर्ग आदि उड़ जाएगा। అకస్మాత్తుగా ఏదో ఒకటి అవుతుంది, వారి ఈ స్వర్గం అనేది అప్పుడు ఎగిరిపోతుంది. अभी भी बीच बीच में रिहर्सल पीरियड में ऐसे ऐसे हालात हो जाते हैं। ఇప్పుడు కూడా రిహర్సల్స్ పీరియడ్లోని అటువంటి పరిస్థితులు వచ్చేస్తాయి. समझते हैं कि ये दुनिया गई कि गई। అనుకుంటారు ఈ ప్రపంచం వెళ్ళిపోయిందంటే వెళ్ళిపోయింది. अच्छा, మంచిది. मीठे मीठे सिकील दे रूहानी बच्चों को, మధురాతి మధురమైన సికిల్దే ఆత్మిక పిల్లలకి, रूहानी बाप दादा का याद प्यार गुड नाइट। ఆత్మిక బాప్దాదా మరియు ఆత్మిక బాప్దాదాది గుడ్ నైట్. रूहानी बच्चों को रूहानी बाप का नमस्ते, ओम शांति। రుహానీ పిల్లలకి, ఆత్మిక పిల్లలకి ఆత్మిక తండ్రి యొక్క నమస్తే, ఓం శాంతి.